ఏపీలో రోడ్లకు మహర్దశ పట్టనుందా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. గత 5 ఏళ్లలో రోడ్లు వేయకపోవడంతో ఎన్ని ప్రమాదాలు జరిగాయో, ఎంతమంది ప్రాణాలు కోల్పోయారో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. అయితే కూటమి ప్రభుత్వం వచ్చాక ఏపీ రోడ్లకు మళ్లీ పూర్వ వైభవం రానుంది. ఇప్పటికే ఆ దిశగా పవన్ కళ్యాణ్ చొరవ తీసుకున్నారు. వైసీపీ గద్దె దించడానికి రోడ్లని పట్టించుకోకపోవడం కూడా ఒక కారణం. ఇంతకీ రోడ్ల విషయంలో గత ప్రభుత్వానికి కూటమి ప్రభుత్వానికి తేడా ఏంటి? ఏపీలో వైసీపీ గద్దె దిగడానికి అనేక కారణాలున్నాయి. వాటిలో రోడ్లు సర్వనాశనమైనా పట్టించుకోకపోవడం ఒక ముఖ్య కారణం. జగన్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన రోజు నుంచి తన ఫోకస్ మొత్తం సంక్షేమ పథకాలపైనే పెట్టారు. బటన్ నొక్కుతున్నానంటూ చెప్పుకొచ్చేవారు. ఎన్నికల ప్రచారంలో కూడా ఎక్కడికి వెళ్లినా సంక్షేమాన్ని మాత్రమే ప్రధానంగా ప్రస్తావించారు. సంక్షేమాన్ని నమ్ముకున్న సీఎం జగన్ అభివృద్ధిని నిర్లక్ష్యం చేశారనే విమర్శలు ఉన్నాయి. ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టలేదు. ఆ దిశగా ఎలాంటి ముందడుగు పడలేదు. ముఖ్యంగా రోడ్ల పరిస్థితిపై ప్రజలు ఏకరువు పెడుతూనే ఉన్నారు. వైసీపీ నేతలు కొందరు బహిరంగంగానే మాట్లాడారు. రోడ్లను సరిచేయాల్సిన అవసరం ఉందని చెప్పారు. స్వయంగా జగన్ సమీక్షలు చేసి రోడ్లు వేయాలని 2-3 సందర్భాల్లో చెప్పారు. అయినా సరే ఎక్కడా రోడ్లు కనీసం మరమ్మతులు చేసిన సందర్భాలు కూడా లేవు. ప్రతిపక్ష పార్టీలు పలు సందర్భాల్లో రోడ్లపై ఉండే గుంతల్ని పూడ్చి నిరసనకు దిగాయి. జనసేన అయితే రోడ్ల శ్రమదానం పేరిట రాష్ట్ర వ్యాప్తంగా గుంతలు పూడ్చింది. గుడివాడలో జనసేన పార్టీ నేతలు రోడ్లకు మరమ్మతులు చేసిన ఘటన హైలైట్ అయ్యింది. రోడ్ల అంశం కూడా గ్రామీణ ప్రాంతాల నుంచి పట్టణ ప్రాంతాల వరకు ప్రభావం చూపింది. వైసీపీ ఓటమికి ఇది కూడా మరో కారణం. 5 ఏళ్లలో రోడ్లను వైసీపీ ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తే కూటమి సర్కార్ వచ్చి రాగానే రోడ్లపై దృష్టి పెట్టింది. జగన్ హయాంలో ఏపీలో రోడ్లు వేసిన పాపాన పోలేదు. కనీసం గతుకులకు కూడా రిపేర్ చేయలేదు. దీనికి కారణం ప్రజలు తీవ్రంగా ఇబ్బందులు పడ్డారు. అయితే ఇప్పుడు కూటమి ప్రభుత్వం పుణ్యమాని ఏపీలో కొత్త రోడ్లు వస్తున్నాయి. అధికారంలోకి వచ్చిన కొద్ది రోజులకే రోడ్లపై ఫోకస్ చేయడం చర్చనీయాంశంగా మారింది. గ్రామాలను రోడ్లతో అనుసంధానిస్తేనే ప్రగతి సాధ్యమని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కామెంట్స్ చేసిన సంగతి తెలిసిందే. 4,976 కోట్ల వ్యయంతో 7,213 కిలోమీటర్ల రోడ్ల నిర్మాణాన్ని ప్రారంభించాలని పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ విభాగానికి ఆయన సూచించారు. గత ప్రభుత్వం బిల్లులు చెల్లింపులో చాలా జాప్యం చేసింది. దీనివల్ల గ్రామీణ ప్రాంతాల్లో రోడ్ల నిర్మాణం మందగించింది. ఈ సమస్యను పరిష్కరించిన తర్వాత గ్రామీణ ప్రాంతాల ప్రజలకు నాణ్యమైన రోడ్లు లభిస్తాయి. తద్వారా గ్రామీణ అభివృద్ధి సాధ్యమవుతుంది అని పవన్ అన్నారు. పంచాయతీరాజ్ శాఖ ఇంజనీరింగ్ పనులకు పారదర్శకతను క్షేత్రస్థాయిలో ఎప్పటికప్పుడు పరిశీలించేందుకు ప్రత్యేక పోర్టల్ను రూపొందిస్తున్నామని పవన్ తెలిపారు. ఆంధ్రప్రదేశ్లో రోడ్ల దుస్థితిని పరిష్కరించడానికి రోడ్లు, భవనాల మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి కూడా నడుం బిగించారు. రాష్ట్రంలో 9,000 కిలోమీటర్లకు పైగా రోడ్లను మరమ్మతులు చేయనున్నట్లు ప్రకటించారు. రాష్ట్రంలోని 9,000 కిలోమీటర్లకు పైగా రోడ్లు అధ్వాన్నంగా ఉన్నాయని, వాటిని త్వరగా పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. రాష్ట్రంలోని రోడ్లు అధ్వానంగా ఉన్నాయంటూ ఎన్నికలకు ముందు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ జగన్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. ఇప్పుడు ఆయన రాష్ట్రానికి డిప్యూటీ సీఎం, పైగా పంచాయతీరాజ్ శాఖకు ఆయనే మంత్రి. ఆయన హయాంలో రోడ్ల నిర్మాణానికి ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. వైసీపీ హయాంలో రోడ్లు ఎలా ఉన్నాయి, ఇప్పుడు ఎలా ఉన్నాయి అనే తేడా చూపించేందుకు డిప్యూటీ సీఎం ఉత్సాహం చూపిస్తున్నారు. ఈ క్రమంలో ఆయన పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ అధికారులతో సమావేశమై గ్రామీణ రహదారుల నిర్మాణంపై సమీక్ష నిర్వహించారు. ఇది ప్రణాళిక. ఏపీలో 7,213 కిలోమీటర్ల మేర రోడ్ల నిర్మాణానికి తక్షణం ప్రణాళికలు రూపొందించాలని అధికారులను ఆదేశించారు డిప్యూటీ సీఎం పవన్.
4,976 కోట్ల నిధుల కేటాయింపుపై కూడా చర్చించారు. 250 మందికి మించి జనాభా కలిగిన ప్రతి గ్రామానికి రోడ్డు ఉండాలని ఆదేశించారు పవన్. 2018-19లో మొదలైన ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ ప్రాజెక్టు ద్వారా నెలకు 200 కోట్లతో రహదారుల నిర్మాణం చేపడితే సమస్యలు ఉండవని అధికారులు వివరించారు. ఈ ప్రాజెక్టులో భాగంగా నిర్మించే రహదారుల కోసం రాష్ట్ర ప్రభుత్వం 75 కోట్ల మ్యాచింగ్ గ్రాంట్ సమకూరిస్తే బ్యాంకు మరో 125 కోట్ల రుణం మంజూరు చేస్తుంది. గత ప్రభుత్వం మ్యాచింగ్ గ్రాంట్ విడుదల ఆలస్యం చేయడం వల్ల రహదారుల నిర్మాణం పూర్తి కాలేదని ఈ చర్చల్లో తేలింది. రాష్ట్ర ప్రభుత్వం సమకూర్చాల్సిన 30% మ్యాచింగ్ గ్రాంటును 10%కి తగ్గించే విధంగా కేంద్ర ప్రభుత్వాన్ని కోరదామని తెలిపారు డిప్యూటీ సీఎం పవన్. గ్రామాల్లో రహదారుల నిర్మాణం వల్ల పేదరికం నిర్మూలనతో పాటు సామాజిక ఆర్థిక ప్రయోజనాలు మెరుగవుతాయని చెప్పారాయన. గ్రామీణ రహదారుల నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం నుంచి మరింత సాయం అడుగుదామన్నారు. ఈ విషయంలో ప్రజల నుంచి కూడా సలహాలు స్వీకరిస్తామని చెప్పారు. మొత్తం మీద గ్రామీణ ప్రాంతాల్లో రోడ్ల విషయంలో పవన్ కళ్యాణ్ తనదైన మార్కు చూపించాలనుకుంటున్నారు. రోడ్ల నిర్మాణానికి ఫస్ట్ ప్రయారిటీ ఇస్తున్నారు పవన్. కేంద్ర బీజేపీ నాయకత్వానికి కూడా పవన్ నమ్మిన బంటు కావడంతో కేంద్రం కూడా ఏపీలో రోడ్ల సమస్యలను పూర్తిగా పరిష్కరించే అవకాశం ఉంది. మొత్తం మీద పవన్ పుణ్యమాని ఏపీలో రోడ్లకు మహర్దశ పట్టనుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. పవన్ ఒక్క రోడ్ల విషయంలోనే కాదు, ఆయన వద్ద ఉన్న ప్రతి శాఖకు రాష్ట్ర మంత్రిగా న్యాయం చేస్తున్నారు. సమీక్షలు, సమావేశాలు పెడుతున్నారు. డిప్యూటీ సీఎంగా ప్రస్తుతం పవన్ చాలా బిజీగా ఉన్నారు. డిప్యూటీ సీఎంతో పాటు 4 శాఖల మంత్రిగా ఉన్నారు. నిత్యం ప్రజా దర్బార్ నిర్వహిస్తున్నారు. ప్రజల నుంచి వినతులు స్వీకరించి పరిష్కార మార్గం చూపిస్తున్నారు. ఒక్క పిఠాపురం నియోజకవర్గం ప్రజలే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా ఏ సమస్యపైన అయినా ప్రజల నుంచి పవన్ ఆశ్రయించేందుకు మొగ్గు చూపుతున్నారు. అటు రాజకీయంగా కీలక శక్తిగా మారారు పవన్. జాతీయ స్థాయిలో సైతం పవన్ పరపతి పెరిగింది. అటు సినీ పరిశ్రమ పెద్దలు తరచూ కలిసి వెళుతున్నారు. రాజకీయ ప్రముఖుల తాకిడి సైతం అధికంగా ఉంది. పవన్ కళ్యాణ్ ఎటువంటి నిర్ణయం తీసుకున్నా అది సంచలనంగానే మారుతుంది. ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకునేందుకు పవన్ శతవిధాలా ప్రయత్నాలు చేస్తున్నారు. అందులో భాగంగానే ఆదర్శ నిర్ణయాలను తీసుకుంటున్నారు. తన కోసం వచ్చేవారు బొకేలతో రావద్దని పవన్ ప్రత్యేకంగా విజ్ఞప్తి చేశారు. వాటితో ఒరిగేదేమీ లేదని, మీరు తేవాలనుకుంటే పేద ప్రజలకు ఉపయోగపడే కూరగాయలు, ఆహార పదార్థాలు తేవాలని సూచించారు పవన్. వాటితో అన్నా క్యాంటీన్ల నిర్వహణ, అనాథ శరణాలయాల నిర్వహణకు ఉపయోగించుకోవచ్చని పవన్ అభిప్రాయపడ్డారు. ఇలా ప్రతి విషయంలో పవన్ ఆదర్శంగా నిలుస్తున్నారు. జాతీయ రహదారులు తప్ప ఆర్&బి రాష్ట్ర రహదారులు వైసీపీ ప్రభుత్వంలో నిర్లక్ష్యానికి గురయ్యాయి. గత ప్రభుత్వంలో నిర్లక్ష్యానికి గురైన రోడ్లు కూటమి ప్రభుత్వం త్వరలో అద్దాల్లా మెరవడం ఖాయమని జనసేన కార్యకర్తలు చెబుతున్నారు. అయితే ఒక్క రోడ్ల విషయంలోనే కాదు, కూటమి ప్రభుత్వం వచ్చాక వ్యవస్థలో చలనం కనిపిస్తోంది. వ్యవస్థలన్నీ సక్రమంగా పనిచేస్తే వాటి ఫలితాలు ఏ స్థాయిలో ఉంటాయి అనే దానికి కళ్లకు కట్టినట్టు చూపిస్తున్నారు కూటమి ప్రభుత్వ మంత్రులు. ఒక్క వాట్సాప్ సందేశంతో 25 మంది దివ్యాంగ విద్యార్థుల జీవితాలను తల్లకిందులు కాకుండా ఆపగలిగారు విద్యాశాఖ మంత్రి లోకేష్. 9 నెలల నుంచి పరిష్కారం దొరకని ఒక సమస్యను 9 రోజుల్లో పరిష్కరించి చూపించారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ యువతి అదృశ్యం కేసును ఛేదించారు. గత 5 ఏళ్లుగా ఒక వ్యవస్థలో కూరుకుపోయిన అవినీతిని మంత్రి పదవి చేపట్టినప్పటి నుంచి తవ్వి తీస్తున్నారు. పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ఇలా కూటమి ప్రభుత్వంలో మంత్రులంతా తమ తమ విధులను సక్రమంగా నిర్వర్తిస్తుండటంతో ఫలితాలు కనిపిస్తున్నాయని అంటున్నారు. బలమైన వ్యక్తుల చేతుల్లో వ్యవస్థలు పనిచేస్తే సమస్యలకు పరిష్కారం ఇలా దొరుకుతాయా అనేలా కూటమి ప్రభుత్వం పాలన ఉందని రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు.
గత ప్రభుత్వంలో వ్యవస్థలన్నీ చలనం లేకుండా కుర్చీలకే పరిమితమైతే ఆ ప్రభుత్వంలో వ్యవస్థ వాటి పని అవి చేసుకుంటూ సంచలనాలు సృష్టిస్తున్నాయి. అందులో భాగంగానే 5 ఏళ్ల పాటు ఏపీలో నరకం చూపించిన గతుకుల రోడ్లను బాగు చేసే పనిని భుజాన వేసుకున్నారు డిప్యూటీ సీఎం పవన్. రోడ్లుంటేనే రవాణా వ్యవస్థ బాగుంటుంది. రవాణా వ్యవస్థ మెరుగుపడినప్పుడే ఆర్థిక పురోగతి ఉంటుంది. గతుకుల రోడ్లతో ప్రాణాలు కోల్పోవడం ఒక సమస్య అయితే, ఎగుమతులు దిగుమతులకి ఆటంకాలతో ఆర్థికంగా తీవ్ర నష్టం ఉంటుంది. అంతటి ప్రాధాన్యత కలిగిన రోడ్లని పట్టించుకోకుండా ప్రజాగ్రహాన్ని చవిచూసింది వైసీపీ. అసలు ఏపీలో ఎన్ని వేల కిలోమీటర్లు రాష్ట్ర రహదారులున్నాయి? ఎన్ని వేల కిలోమీటర్లు R&B రోడ్లున్నాయి? వీటన్నిటికీ అయ్యే ఖర్చెంత? అప్పుల ఊబిలో ఉన్న రాష్ట్రానికి ఆ డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి? అందుకు పవన్ కళ్యాణ్ ఏం చేయబోతున్నారు? ఒక చోటు నుంచి ఇంకో చోటికి వెళ్లాలంటే రోడ్లే ప్రధానం. రోడ్లు లేకపోతే వాహనాల్లో ప్రయాణించలేం. అలాంటి రోడ్లని పట్టించుకోకుండా ప్రజలకి చుక్కలు చూపించింది గత జగన్ సర్కార్. పవన్ కళ్యాణ్, చంద్రబాబు పాలనలో మాత్రం సంక్షేమ పథకాల్ని అమలు చేస్తూనే అభివృద్ధికి పెద్దపీట వేస్తున్నారు. ఎవరూ ఊహించని విధంగా 7,000 రూపాయల పింఛన్ ఇచ్చిన కూటమి సర్కార్ అభివృద్ధి పనులు కూడా అంతే ధీటుగా మొదలు పెడుతోంది. ఒక్క రోడ్లు మాత్రమే కాదు, రాష్ట్రంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలకి వడివడిగా శ్రీకారం చుట్టింది. కరణం ధర్మశ్రీ లాంటి వారు రోడ్లు వేసుంటే ఓడిపోయే వాళ్ళం కాదు అన్నారంటే అర్థం చేసుకోవచ్చు. తాజాగా మీడియాతో మాట్లాడిన కరణం ధర్మశ్రీ తన ఓటమికి పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్నే తప్పుబట్టారు. 5 ఏళ్ల పాలన వ్యవస్థలో తప్పిదాలను సరిదిద్దడంలో విఫలమైనందుకే ఈ ఎన్నికల్లో ఓడిపోవాల్సి వచ్చిందని ధర్మశ్రీ బహిరంగంగానే వ్యాఖ్యానించారు. వైసీపీ 5 ఏళ్ల పాలనలో తప్పులు జరిగాయని ధర్మశ్రీ అంగీకరించారు. వాటిని సరిదిద్దుకోకపోవడం వల్లే ఎన్నికల్లో ఓటర్లు తమను తిరస్కరించారన్నారు. వ్యవస్థాగత పరిపాలనాపరంగా చేసిన తప్పిదాలే ఓటమికి దారితీశాయని కుండబద్దలు కొట్టారు. చోడవరం నియోజకవర్గంలో రోడ్లు, ఇతర మౌలిక సదుపాయాల గురించి తాను పదే పదే చేసిన అభ్యర్థనలను జగన్ పట్టించుకోకపోవడం వల్లే తాను ఓటమి పాలు కావాల్సి వచ్చిందని కరణం ధర్మశ్రీ ఆవేదన వ్యక్తం చేశారు. బిఎన్ హైవేపై ఉన్న గుంతలను చాలా నెలలుగా చూసి చూడనట్లు వదిలేశారని, అందుకే భారీ మెజారిటీతో ఓడిపోక తప్పలేదని హాట్ కామెంట్స్ చేశారు. ప్రభుత్వం తన నియోజకవర్గానికి ఎలాంటి నిధులు కేటాయించలేదని కరణం ధర్మశ్రీ తెలిపారు. దీంతో రోడ్ల మరమ్మతులకు తన సొంత డబ్బు 2 కోట్లు వెచ్చించానని అన్నారు. తాను ఖర్చు పెట్టిన డబ్బుకు సంబంధించి కొత్త ప్రభుత్వం బిల్లులు ఇస్తుందో లేదో తెలియదన్నారు. తెలుసో తెలియకో చేసిన తప్పుల వల్ల ప్రజలు తమను అధికారానికి దూరం చేశారన్నారు. ఈ విషయాన్ని తామంతా అంగీకరిస్తున్నామని తెలిపారు. రాష్ట్రం మొత్తం మీద స్టేట్ హైవేలుగా గుర్తించిన రోడ్లు 12,653 కిలోమీటర్ల పొడవున ఉన్నాయి. స్టేట్ హైవేల బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిదే. అయితే జగన్ సర్కార్ పట్టించుకోకపోవడంతో గుంతల రోడ్డు యమపాశాలుగా మారాయి. వానొస్తే రోడ్లే కుంటలుగా మారిపోతున్నాయి. ప్రజలు పడిన అవస్థల గురించి చెప్పక్కర్లేదు. ఎండ కాస్తే దుమ్ము ధూళి, చినుకు పడితే బురదమయం, భారీ వర్షాలు కురిస్తే ఎక్కడ ఏ పెద్ద గొయ్యుందో తెలియని దుస్థితి. దీంతో ఏపీ రోడ్లపై ప్రయాణం చేయాలంటే ఒక సాహసం అన్నట్లుంది పరిస్థితి. గెలుపు కొత్త కాదు, ఓటమి కొత్త కాదు. ఇప్పటికి 5 సార్లు శాసనసభ్యుడిగా పోటీ చేసిన తర్వాత 3 సార్లు ఓటమి చేసి చూసాం, 2 సార్లు గెలిచాం. అందుకని కార్యకర్తలకు అండగా ఉండి, కార్యకర్తలకు ఎటువంటి ఇబ్బంది కలిగినా సరే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ, ఆ పార్టీ ప్రతినిధిగా నేను కానీ మీకు అండగా ఉండి మీ వెన్నింటి ఉంటానని మాత్రం ప్రత్యేకంగా తెలియజేస్తూ, చట్టపరంగా మీరు కంప్లైంట్ ఇవ్వండి, మనం 6 నెలలు
ఏడాది పాటు వాళ్ళకి అవకాశం ఇద్దాం. ఈరోజు ఈ 2 నెలల్లోనే రోడ్లు చూస్తే చాలా దారుణంగా మారిపోయింది. 3 సంవత్సరాల నుంచి రోడ్లపై యుద్ధం చేసాం. పరిపూర్ణంగా మెయిన్ రోడ్డు మనం వేయలేని పరిస్థితి ఏర్పడ్డది. మన ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళాం. ఇలాంటి విషయాల్లో కూడా మన అధికార పక్షాలకు సంబంధించి ఆ రోజు మనం ఉండి ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళిన ఎన్ని రకాలు చెప్పినా సరే ఆ కాంట్రాక్టర్పై చర్య తీసుకోవడం వల్ల మనం ఓటమి చూడవలసి వచ్చింది. నిన్న చిన్న 2014 నుంచి 19లో ఆర్ఎండ్బి శాఖకు బడ్జెట్లో 14,970 కోట్ల రూపాయలు కేటాయిస్తే 12,064 కోట్లు 80% ఖర్చు చేసి రోడ్లను బాగు చేసింది నాటి టీడీపీ సర్కార్. అదే గత ప్రభుత్వం హయాంలో 2019 నుంచి 24లో ఆర్ఎండ్బికి 19,428 కోట్లు బడ్జెట్లో నిధులు కేటాయించి కేవలం 9,015 కోట్లు అంటే 46% మాత్రమే ఖర్చు చేసింది వైసీపీ ప్రభుత్వం. అంతేగాక గత టీడీపీ ప్రభుత్వంలో జరిగిన 2,261 కోట్ల బిల్లులు చెల్లించలేదు. దానివలన పనులు చేసిన కాంట్రాక్టర్లు రోడ్డున పడ్డ పరిస్థితి. గత వైసీపీ ప్రభుత్వం చేసిన నిర్వాకానికి ప్రస్తుతం టెండర్లు పిలిచినా కాంట్రాక్టర్లెవరూ ముందుకు రాని పరిస్థితి ఏపీలో ఉంది. గత 5 ఏళ్లలో తగినన్ని నిధులు మంజూరు చేయని కారణంగా రోడ్లకు మరమ్మతులు చేపట్టడం, గుంతలు పూడ్చడం జరగలేదు. ఏపీలో 9,080 కిలోమీటర్ల రోడ్లు పూర్తి అధ్వాన స్థితిలో ఉన్నాయి. తక్షణం 8,161 కిలోమీటర్లు ప్రధాన జిల్లా రహదారులు, 3,340 కిలోమీటర్లు రాష్ట్ర రహదారులు ప్రత్యేక మరమ్మతులకై ప్రతిపాదనలు ఉన్నాయి. దెబ్బతిన్న రహదారులను మరమ్మతులు చేపట్టి రోడ్లలో గుంతలు లేకుండా చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. జిల్లా అధికారుల నుండి గుంతలను పూడ్చడానికి అత్యవసర మరమ్మతులకు 284 కోట్లతో ప్రతిపాదనలు వచ్చాయి. ప్రస్తుతం రాష్ట్రంలో 8,164 కిలోమీటర్ల జాతీయ రహదారులు, 12,653 కిలోమీటర్ల రాష్ట్ర రహదారులు, 27,062 కిలోమీటర్ల ముఖ్య జిల్లా రహదారులు, 5,663 గ్రామీణ రహదారులు కలిపి మొత్తం 53,542 కిలోమీటర్ల రహదారులు ఉండగా వాటిలో 45,378 కిలోమీటర్లు రాష్ట్ర పరిధిలోనే ఉన్నాయి. వీటన్నింటినీ రిపేర్ చేయాలన్నా, పూర్తిగా నాశనమైన రోడ్లను కొత్తగా మళ్లీ చేయాలన్నా వేల కోట్లు ఖర్చవుతుంది. అయితే ఆ డబ్బు భరించే శక్తి ప్రస్తుతం ఏపీ సర్కారు వద్ద లేదు. జగన్ ప్రభుత్వం 13 లక్షల కోట్లు అప్పులు చేసి ఉండడంతో ఖజానా ఖాళీ అయిపోయింది. అప్పులకు వడ్డీలు కట్టేందుకు ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవు. అయితే కేంద్ర సహకారం ఉంటే తప్ప రోడ్లు బాగుపడే అవకాశం లేదని రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు. ఇప్పటికే పవన్ కళ్యాణ్, చంద్రబాబు కేంద్రం నుంచి నిధులు రాబట్టేందుకు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్కు 1,00,000 కోట్ల వరకు ఆర్థిక సాయం కావాలని సీఎం చంద్రబాబు కేంద్ర మంత్రులకు విజ్ఞాపన పత్రాలు అందించారు. కేంద్రం పూర్తిస్థాయి బడ్జెట్ను ఈ నెలలో ప్రవేశపెట్టనున్నందున 2 రోజుల పాటు చంద్రబాబు ఢిల్లీలో పర్యటించి ప్రధానితో సహా కేంద్ర మంత్రుల్ని కలిశారు. అన్ని శాఖల్లోనూ విజ్ఞాపన పత్రాలు అందించారు. మొత్తంగా 1,00,000 కోట్ల సాయాన్ని చంద్రబాబు అడిగినట్లుగా మీడియా వర్గాలు ప్రకటించాయి. చంద్రబాబు కేంద్రాన్ని ఏమేం అడిగారంటే 5 ఏళ్లలో జగన్ చేసిన ఆర్థిక విధ్వంసం కారణంగా ఏపీ కోలుకోవాలంటే ఇంకా చాలా సమయం పడుతుంది. ఈలోపు ఆర్థిక అవసరాలు తీరడానికి ప్రస్తుతం ఉన్న నిబంధనల కన్నా జీడీపీలో అదనంగా 0.5% అప్పు తీసుకునే అవకాశాన్ని కల్పించాలని చంద్రబాబు కోరారు. అలాగే రాజధాని అమరావతి కోసం 5,000 కోట్లు అడిగారు. తాజా బడ్జెట్లో 1,500 కోట్లు కేటాయించాలని విజ్ఞప్తి చేశారు. అలాగే పోలవరం ప్రాజెక్టుకు నాబార్డు నుంచి ఆర్థిక సాయం అందుతున్నప్పటికీ కేంద్రం నుంచి బడ్జెట్ సపోర్ట్ 1,500 కోట్లు కావాలని అడిగినట్లు తెలుస్తోంది. అలాగే కేంద్ర దేశవ్యాప్తంగా చేపడుతున్న మౌలిక సదుపాయాల ప్రాజెక్టులో భాగంగా ఏపీకి 1,000 కోట్లు కేటాయించాలని కోరారు. చంద్రబాబు కేంద్రం నుంచి ఎలా నిధులు తెచ్చుకోవాలో ప్రత్యేకమైన కసరత్తు చేశారు. ఏపీకి నగదు బదిలీ చేయాలని ఆయన అడగారు.
అడగలేదు. కానీ వ్యూహాత్మకంగా కేంద్రం ప్రతిష్టాత్మకంగా చేపట్టే పథకాల ద్వారా ఏపీకి కేటాయించగలిగే నిధుల గురించి ఆయన ఎక్కువగా విజ్ఞాపనా పత్రాలు సమర్పించారు. ఫలానా పథకానికి దేశవ్యాప్తంగా ఇంత ఖర్చు పెడుతున్నారు, అందులో ఏపీలో ఈ పథకానికి ఇంత కేటాయించండి అని లెక్కలతో సహా అడిగారు చంద్రబాబు. ప్రణాళిక కేంద్ర మంత్రుల్ని కూడా ఆశ్చర్యపరిచింది. గతంలోలా ఏపీ గురించి నిర్లక్ష్యంగా వ్యవహరించే పరిస్థితి కేంద్రానికి లేదు. కేంద్రంలో మోదీ ప్రభుత్వం టీడీపీ జనసేనల మీదే ఆధారపడి ఉంది. మోదీ కూడా ఏపీ సర్వతోముఖాభివృద్ధికి సహకరిస్తామని చాలాసార్లు చెప్పారు. పవన్, చంద్రబాబు తమ పార్టీలకు పదవుల కోసం పట్టుబట్టడం లేదు. తమకు రాజకీయ పదవులు అక్కర్లేదని ఏపీ కోసం సహకరిస్తే చాలని అనుకుంటున్నారు. ఈ విషయంలో కేంద్రం కూడా సానుకూలంగానే ఉంది. అడిగినంత కాకపోయినా ఈసారి బడ్జెట్లో పోలవరం, అమరావతికి నిధులు కేటాయించే అవకాశం ఉంది. అదనపు అప్పులకు అవకాశం ఇచ్చే ఛాన్సులు కూడా ఉన్నాయి. అలాగే మిగతా ఖర్చులకు సాయం కింద ఎంతో కొంత ఇచ్చే అవకాశాలున్నాయని అంటున్నారు. త్వరలోనే పవన్ కూడా ఢిల్లీ వెళ్లి మోదీతో కూర్చుని రాష్ట్రానికి మరిన్ని నిధులను తీసుకొచ్చేందుకు ప్లాన్ చేస్తున్నారని సమాచారం. మొత్తంగా ఒక్క రోడ్లు మాత్రమే కాకుండా అనేక అభివృద్ధి కార్యక్రమాలను విజయవంతం చేసేందుకు పవన్, చంద్రబాబు అడుగులు వేస్తున్నారు. పవన్ ఊపు చూస్తుంటే రాబోయే అతి కొద్ది నెలల్లోనే ఏపీలో రోడ్లు అద్దాల్లా మెరవడం ఖాయమన్నమాట రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది. మరి నిధుల కొరత రాకుండా కేంద్రం ఏ మేరకు సాయం చేయనుంది? రేపు బడ్జెట్లో ఏపీపై వరాల జల్లు కురిపిస్తారా? ఈ విషయాలన్నిటికీ త్వరలోనే జవాబు రానుంది.